సహాకాలం నుంచి మనం నేను విన్నటువంటి ఒక పేరు రామతీర్థం. ఎప్పుడు రాయలేదు ఈ వైపు. ఇక్కడ అసలు రోడ్డు ఉండేది కాదు. ఇక్కడ యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ వైకుంఠ ఏకాదశికి వందల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ మధ్యకాలంలో దాదాపు 10,000 మంది పైన చేస్తున్నారు. ఈ ఏదైతే ఇప్పుడు రోడ్డు మనం వచ్చామో ఈ రోడ్డు అంతా కూడా కచ్చా రోడ్డు, డొంకల రోడ్డు ఉండేది. సో ఆ రోడ్లలోంచి రావాలంటే చాలా కష్టమైంది. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ అంతా చేస్తే అదొక పుణ్యం అనేటువంటి ఒక భక్తి భావంతో ఉండేటువంటి భక్తులు ఎంతో మంది వచ్చేవాళ్ళు. బట్ ఇది చాలా హిస్టారికల్ టెంపుల్. దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఉందనేది ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది. మనకి ఇంత చారిత్రకమైన విలువలు ఉన్నటువంటి ఈ టెంపుల్స్కి మనం బేసికల్గా కొంత మందే కదా టెంపుల్స్, మనవే కదా అనే నిర్లక్ష్యంతో ఉంటాం. పర్లేదులే, ఏం కాదు, మందే కదా, మన రాముడే కదా, మన కృష్ణుడే కదా అని చిన్న నిర్లక్ష్యం వహిస్తే ఎంత దారుణం జరిగిందో మా అందరికీ తెలుసు. కరెక్ట్గా 4-5 years బ్యాక్ పైన ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి విగ్రహం యొక్క తల నరికేశారు. ఇది ఎవరు చేశారంటే ఇంతవరకు దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా దీని వెనక మాకున్న ప్రగాఢ నమ్మకం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం హస్తం అయితే ఉంది దీంట్లో. బేసికల్గా వైసీపీ ప్రభుత్వం అనేది యాంటీ హిందూ, అన్ని మతాలను సమానంగా చూసేటువంటి బిగ్ హార్ట్ లేదు అది సంకుచితమైన మనస్తత్వం. సో రాముడి విగ్రహం తల నరికేటువంటి ఎలాంటిదంటే హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని చంపేసినట్టు. అంటే ప్రతి హిందూ యొక్క మనసులోనూ ఆత్మలోనూ రాముడి యొక్క స్పిరిట్ ఉంటుంది. నా వరకు నాకు కూడా రాముడు అన్న ఆయన యొక్క రామాయణం అన్న చాలా గౌరవం, చాలా ఇష్టం నాకు. కానీ చాలామంది భక్తులు ఉంటారు, అంటే మనసా వాచా కర్మణ నమ్మి అసలు అలాంటి ఎంతోమంది భక్తులు ఆ రోజు మానసికంగా ఒక హర్ట్ అయిన సందర్భం అది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ వైసీపీని ఓడించటం, మళ్ళీ రామతీర్థాన్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టడం, అన్నిటికన్నా ముఖ్యంగా గిరి ప్రదక్షిణ కోసం పంచాయతీరాజ్ శాఖతో కలిసి, ఆయన శాఖ కాబట్టి చక్కటి రోడ్డు వేశారు. చాలా అందంగా ఉంది. టూరిస్ట్ ప్లేస్ లాగా తయారైంది. సో నిజంగా ఈ ప్రాంతం వాళ్ళకి ఎంత దీని గురించి ఎంత తెలుసో తెలియదు, కానీ ఇది ఒక మన రాష్ట్రానికి ఒక గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ అపార్ట్ ఫ్రమ్ స్పిరిచువల్ టూరిజం అనుకోండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా మంచి పనులు చేపడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ని అనేక విధాలుగా డెవలప్ చేస్తూ రిలీజియస్గా కూడా ప్రతి హిందువుకి వాళ్ళ యొక్క నమ్మకాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఆశల్ని తిరిగి పునరుజ్జీవించేలాగా ఆయన చర్యలు చేపడుతున్నారు. మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అండ్ అలాగే పంచాయతీరాజ్ శాఖ సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంత మంచి చర్యలు చేపట్టినందుకు. జై శ్రీరామ్.